హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎస్ ఫ్యామిలీ టేల్స్. ఏంటి సంక్రాంతి వ్లాగ్ ఇంత లేట్గా వేస్తున్నానే కదా మీ డౌట్. మేమైతే చెన్నై వచ్చేసామండి. ఇంటికి వచ్చాక ఆర్గనైజింగ్ క్లీనింగ్తోనే టైం అంతా సరిపోతుంది. అందుకే ఇప్పుడు వేస్తున్నాను. అందరూ పండక్కి ఊరు వెళ్ళారా? మేమైతే 2 days ముందే అన్నీ సర్దేసుకొని మా ఊరు వెళ్ళిపోతున్నాం. ఎవ్రీ సంక్రాంతికి మా ఊర్లో ఉండే బాబాయ్లు, పిన్నిలు, అత్తలు, మామలు అందరూ కలిసి ఒక 40-50 మెంబర్స్ వరకు మూవీకి వెళ్ళడం అలవాటు. అలాగే ఈసారి గేమ్ చేంజర్ మూవీకి వెళ్ళారు. నన్ను రమ్మన్నారు, కానీ షాన్ని పెట్టుకొని ఎందుకు రిస్క్ చేయడం అని నేను వెళ్ళలేదు. నా బదులుగా షాన్ మాత్రం మూవీకి వెళ్ళేసి వచ్చి బాగా ఎంజాయ్ చేశాడు. ఇంకా నైట్ ఇంటికి వెళ్ళడానికి లేట్ అయిపోయింది. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4కి లేచి భోగి వేద్దామని వెళ్తున్నాం. మాకన్నా ముందే మా మామ వాళ్ళ పిల్లలు అందరూ లేచి భోగి వేస్తున్నారు. యాక్చువల్లీ ఎవ్రీ ఇయర్ మా ఇంటి ముందరే భోగి వేసేవాళ్ళం. కానీ అండర్ బ్రిడ్జ్ కన్స్ట్రక్ట్ చేయడం వల్ల మా ఇంటి ముందర వేయలేకుండా ఎదురుగా ఉన్న పొలంలో తీసుకొని వచ్చి వేస్తున్నాం. ఇక్కడ కనిపిస్తుంది కదండి ఫస్ట్ హౌస్, అదే మా ఇల్లు. అండ్ దాని పక్కన ఉన్నది మా మామ వాళ్ళ ఇల్లు. అలా అవ్వగానే మా అన్న అండ్ మా అక్క అందరూ వచ్చి జాయిన్ అయ్యారు. వీళ్ళందరూ మా అక్క మామ వాళ్ళ పిల్లలు. ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్లో ఉంటారు. ఒకరు పూణేలో, ఒకరు హైదరాబాద్లో. బట్ పండగ అంటే అందరూ ఒకే చోట ఉండాలని ఊరికి వచ్చేస్తారు. నేను ముందు హాస్టల్లో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు పెళ్ళయ్యాక కానీ ఎప్పుడెప్పుడు పండగ వస్తుందా, ఎప్పుడెప్పుడు ఊరు వెళ్దామా అని ఉంటాను. ఎందుకంటే పండగ అప్పుడేగా అందరూ వస్తారు. నార్మల్గా ఊర్లో ఎవరు ఉండరు. బట్ పండగ అంటే చాలు మామలు, బాబాయ్లు అని అందరూ ఊర్లోనే ఉంటారు. మేమైతే ఇప్పుడు ఊర్లోకి వెళ్తున్నాం. ఎవరెవరు భోగి వేస్తున్నారు, ఎవరెవరు మేల్కొన్నారని చూడడానికి వెళ్తున్నాం. అండ్ ఇదైతే మా బాబాయ్ వాళ్ళ ఇల్లు. మేము ఎప్పుడు భోగి నీళ్ళు మా బాబాయ్ వాళ్ళ ఇంట్లోనే పోసుకుంటాం. మీరు భోగి నీళ్ళు కాచుకుంటారా? భోగి నీళ్ళు అంటే ఏం లేదండి. భోగి మంటల్లో ఒక బిందె పెట్టి దాంట్లో వాటర్ పోసి కాంచుతారు. అండ్ ఆ వాటర్ని స్నానం చేస్తే మంచిదని చెప్తారు పెద్దవాళ్ళు. ఇక్కడైతే చినుకులు పడడం స్టార్ట్ అయిపోయింది. ఆ రోజు ఫుల్గా వాన పడుతూనే ఉంది. మీ ఊర్లోనూ భోగి రోజు వాన పడిందా? ఇఫ్ పడుంటే కామెంట్ చేసేయండి. పండక్కి అల్లుడు ఇంటికి వస్తే మంచి నూనెతో తలంటుకుంటే ఎలా అండి? అందుకే మా బాబాయ్ షాప్కి వెళ్ళి మంచి నూనె తీసుకొని వచ్చి షణ్ముగకి తలంటుతున్నారు.
టైం అయితే మార్నింగ్ 6 అవుతుంది, కానీ మంచు చూడండి ఎలా ఉందో. అండ్ అక్కడ ట్రైన్ వెళ్తుందని షణ్ముగ నిల్చొని షూట్ చేస్తున్నాడు. మా ఇంటి పక్కనే రైల్వే ట్రాక్ ఉంటుంది. ఆ ట్రైన్ సౌండ్స్ మాకు అలవాటు అయ్యాయి, కానీ 1 ఇయర్ అవుతున్నా షణ్ముగకి ఇంకా అలవాటు అవ్వలేదు. ఇక్కడ మా మామ నా యూట్యూబ్ ఛానల్ గురించి అండ్ నేను చెప్పే వాయిస్ ఓవర్ గురించి ఏడిపిస్తూనే ఉన్నారు. సరే ఓకే, అది కూడా ఒక కంటెంటేగా అని వీడియో తీయడం స్టార్ట్ చేస్తే సైలెంట్ అయిపోతున్నారు. హ్యాపీ భోగి. సిగ్గుపడుతుంది మా వచ్చి కెమెరా దించినాకే మాట్లాడుతున్నాడు. నేనైతే ఊరు వెళ్ళడానికి ఫస్ట్ రీజన్ మా కజిన్స్ అండ్ రిలేటివ్స్ అయితే, సెకండ్ రీజన్ ఈ నేచర్. చూడండి ఎంత అందంగా ఉందో. ఎటు సైడ్ చూసినా గ్రీనరీనే, ఎటు సైడ్ చూసినా చెట్లే. ఇంతకుముందు ఇంకా బాగుండేది, బట్ ఇక్కడ అండర్ బ్రిడ్జ్ చేయడం వల్ల చాలా వరకు చెట్లు నరికేశారు. ఇదేనండి మా ఇల్లు. ఇక్కడైతే మా నానమ్మ తాతయ్య ఉంటారు. బట్ నేను మంత్లీ 1 or 2 ఏదో ఒక రీజన్ చెప్పి మా ఇంటికి వచ్చేస్తూ ఉంటాను. ఎందుకంటే ఈ ఇల్లు అండ్ ఈ ఊరు నాకు ఒక పీస్ ఆఫ్ మైండ్. పెళ్ళైన వాళ్ళందరూ నా పాయింట్కి రిలేట్ అవుతారని అనుకుంటున్నా. ఎందుకంటే ఎప్పుడైనా స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు మన ఇంటికి వెళ్తే అప్పుడు వచ్చే హ్యాపీనెస్సే వేరు కదండి. అండ్ ఇక్కడ చూపిస్తుంది మా తమ్ముడిని. మా తమ్ముడు ఒక తెగ సిగ్గుపడిపోయి నన్ను చూపీకు అంటున్నాడని కావాలనే వీడియో తీస్తున్నా. నా యూట్యూబ్ని ప్రమోట్ చేయడానికి కొంచెం మంది వచ్చారు. ఎవరో మీరే చూసేయండి. తమ్ముడు చెప్పు చెప్పురా. చెప్పు చెప్పు. చేసుకోండి. ఇక్కడైతే వాన పడుతుంటే షణ్ముగ నేచర్ని తెగ ఫీల్ అయిపోతున్నారు. బట్ అలా ఫీల్ అయితే డాక్టర్ నిన్ను ఫీల్ అవ్వాల్సి వస్తుందని నేను చెప్తున్నాను. నేచర్ ఫీల్ చేసే మళ్ళీ డాక్టర్ వచ్చి మనల్ని ఫీల్ చేస్తాడు. మా కజిన్స్ అంతా ఎప్పుడు మీటైనా తప్పకుండా చేసే పని ఏదైనా ఉందంటే అది కార్డ్స్ ఆడడమే. ఇక్కడ చూసారా, నెక్స్ట్ జనరేషన్ కూడా షణ్ముగ ట్రైన్ చేసేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్నాడుగా, వీడే మా చిన్న తమ్ముడు అండ్ ఇది మా పెద్ద తమ్ముడు. షయాన్ని చూడండి, గేమ్ని ఎంత కాన్సన్ట్రేటెడ్గా చూస్తున్నాడో. ఏదో రేపే నేర్చేసుకొని ఎల్లుండి ఆడేసేలాగా. పండగ అన్నాక నాన్ వెజ్ లేకపోతే ఎలా అండి. మార్నింగ్ అయితే నాటుకోడి పులుసుతో దుమ్ము లేపాం. నైటే నాటుకోడి కొనుక్కొని వచ్చేసి మార్నింగ్ అవ్వగానే తెలిసిన వాళ్ళ దగ్గరికి తీసుకొని వెళ్ళి క్లీన్ చేసుకొని వచ్చి ఇడ్లీకే తిన్నాం. అండ్ మధ్యాహ్నం ఏమైనా చేస్తామని చెప్తే మేమే వద్దు బిర్యానీ తెచ్చుకుంటామని చెప్పి హోటల్లో నుంచి బిర్యానీ తెచ్చుకున్నాం. మీ ఊర్లో భోగికి బతుకమ్మ పాడడానికి వస్తారా? మా ఊర్లో అయితే వచ్చారండి. ఆ క్లిప్ ఎక్కడ యాడ్ చేసా మీరే చూసేయండి.
ఇదైతే నెక్స్ట్ డే మార్నింగ్ పొంగల్ రోజుదండి. మార్నింగే లేచి త్వరగా పూజ సామాన్లన్నీ కడిగేసి బొట్లు పెట్టడం స్టార్ట్ చేశా. అండ్ ఇది అవ్వగానే దేవుడికి పూలు పెట్టేసి దీపం పెట్టేసి నేను షణ్ముగ ఊరు వెళ్ళడానికి బయలుదేరేసాం. షణ్ముగ వాళ్ళు ఉండేది తిత్తన్లో అయినా కూడా మాంబాకంకే వెళ్తాం. మాంబాకం వచ్చి వాళ్ళ నాన్నమ్మ వాళ్ళ ఊరు. సో ఏ ఫెస్టివల్ వచ్చినా అక్కడికే వెళ్ళి సెలబ్రేట్ చేసుకోవడం అలవాటు. ఆల్రెడీ మా అత్త మామ వెళ్ళి పూజకి ఏమేమి కావాలో అవన్నీ అరేంజ్ చేస్తూ ఉంటారు. సో మేము ఫాస్ట్గా వెళ్ళి పూజకి అందుకోవాలి. మేము తొందరలో ఉండడం వల్ల దీని తర్వాత ఏ క్లిప్స్ షూట్ చేయలేదు. బట్ మేము 2కి అయితే మాంబాక రీచ్ అయిపోయాం. మేము కనుమ రోజు ఏమేమి తిన్నామో షార్ట్ వీడియోలో చూసే ఉంటారనుకుంటా. ఇఫ్ చూడని వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే షార్ట్ వీడియోలు చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.